ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది సమస్యలు ఉన్నట్టయితే ఈ ఉగాదితో అన్నీ పోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. పోయినసారి ఉగాది అప్పుడు చాలా బాగా చేసుకున్నానండి. కొంచెం హెల్త్ అనేది బాగుంది కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే ఇంత పని అయితే చేసుకోవాలి, కొంచెం నిదానంగా లేట్గా అయినా పర్వాలేదని నిదానంగా చేసుకుంటున్నాను. నేను సంవత్సరం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటున్నాను, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. అప్పుడు చేసుకున్నంత ఫాస్ట్గా పని అయితే ఇప్పుడు చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు రెండో నెల జరుగుతుంది కదా, అందుకని చెప్పి సర్జరీ జరిగి అయినా కూడా పని మొత్తం నేనే చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను బెల్లమన్నం అయితే చేసుకుంటున్నాను. మీ సైడ్ అయితే ఏమంటారో ప్రసాదాన్ని మాకు తెలీదు, మేమైతే బెల్లమన్నం అంటాము. ప్రసాదానికి పొయ్యి మీద పెట్టేసి అయితే పిల్లలకి నేను నూనె రూసేసి స్నానం చేపియాలని చెప్పి రెడీ చేస్తున్నాను వాళ్ళనైతే. డైలీ అప్పుడు కాకపోయినా కనీసం పండగలప్పుడైనా మనము పిల్లలకి ఇలా నూనె అప్లై చేసి స్నానం చేపిస్తే చాలా మంచిదంట. ఇట్లా పండగలప్పుడైతే నేను చేపిస్తానండి, మిగతా టైంలో అయితే చేపియను. పండగల టైంలో ఇలా నూగల నూనె అనేది రుద్ది స్నానం చేపిస్తే చాలా మంచిదంట పిల్లలకి, అందుకని చెప్పి ఇలా నేనైతే పూపించి స్నానం అయితే చేపిస్తాను. ఇలా నేను నూనె పూసేటప్పుడు మా వాడికి డౌట్ల మీద డౌట్లు వస్తుంటే మా పెద్దోడికి, అందుకని చెప్పి ఇలా ఎందుకు పూస్తావు నూనె అని అడుగుతున్నాడు వాడు. డౌట్ల మీద డౌట్లు, వాళ్ళ డౌట్కి నేను ఇప్పుడు సమాధానం చెప్పలేనని వాడికి చెప్పాను. అప్పుడు నాకు హెల్త్ బాగాలేకపోయినా కానీ పర్వాలేదండి, పని గట్టిగా చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు సర్జరీ జరిగిన తర్వాత నుంచి పని అయితే కొంచెం చేసుకోలేకపోతున్నాను, ఎక్కువ బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. అప్పుడు చేసుకున్నంత హుషారుగా అయితే పని అయితే చేసుకోలేకపోతున్నా, కొంచెం నిదానంగా చేసుకోవాల్సి వస్తుంది. బాగున్నా బాగాలేకపోయినా ఎలా ఉన్నా సరే మనమైతే పని అయితే చేసుకోవాలి, తప్పదు. ఇంట్లో పని ఇంకెవరి చేత ఆధారపడలేం కదండి. ఇలా పిల్లలకైతే నువ్వుల నూనె కానివ్వండి, ఆముదంతో కానివ్వండి, మనం టైం ఉన్నప్పుడు వారానికి కానీ 10 రోజులకు కానీ ఒకసారి ఇలా అప్లై చేసి స్నానం చేపిస్తే చాలా మంచిదంట. మనం కొంచెం టైం తీసుకొని ఇలా మగపిల్లలు ఉన్న వాళ్ళైతే చేపిస్తే చాలా మంచిది. ఒకవేళ ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆ పనో ఈ పనో మనం చెప్తే చేసుకోగలుగుతారు వాళ్ళు. అదే మగపిల్లలు ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ పని మనమే చేయాలి, మన పని మనమే చేసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి, తప్పదు. చాలా వరకు వాళ్ళ పని వాళ్ళే చేసుకునేటట్టు నేను చెప్తాను, వాళ్ళ పని చేసుకోమని చెప్పి. ఇలా నేను ఈశాన్య మూల అయితే ఇది ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశానండి. ఉగాది కదా, కొత్త సంవత్సరం నుంచి. ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు ఇక్కడ, ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను. చాలామంది ఇలా చేస్తే మంచిదని చెప్పారు, అందుకని చెప్పి నేను ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కింద ఎర్రమట్టితో మొత్తం అలికేసానండి. మనం గడపకు పూసుకుంటాం కదా, ఆ ఎర్రమట్టితో కింద మొత్తం అలికేసాను. ఫస్ట్ అయితే క్లీన్ చేశాను నీళ్ళతో, దాని తర్వాత ఎర్రమట్టితో అయితే కింద అలుక్కున్నాను మొత్తం అంతాను. తర్వాత బియ్యం పిండి ఉంది కదండి, బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకోవాలంట, అందుకని చెప్పి ఇలా బియ్యం పిండితో నేను ముగ్గు వేసుకుంటున్నాను. ఇలా చేస్తే మంచిదో చెడ్డదో నాకైతే తెలియదండి, మంచి అని చెప్పారు, అందుకని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నాను. కొత్త సంవత్సరం అని చెప్పి కొత్తగా ఏదైనా ఒకటి ట్రై చేయాలని చెప్పి ఇలా చేస్తున్నాను. మా ఇంట్లో పూజ కూడా నేను సింపుల్గానే డైలీ చేసుకున్నట్టే చేసుకుంటానండి, కొత్తగా ఏం చేయను. నిత్య పూజ ఎలా చేసుకుంటారో సేమ్ అలాగే చేసుకుంటాను నేను కూడాను. ఈ సంవత్సరం నుంచి కొంచెం మారుద్దామని చెప్పి ఇలా అయితే ట్రై చేస్తున్నాను నేను. బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకొని చుట్టూ పసుపు కుంకుమ అనేది వేసుకుంటున్నాను. మామూలుగా అయితే ముగ్గు పిండితోనే వేసుకునేదాన్ని, కానీ ఇలా ముగ్గు పిండితో కాకుండా బియ్యం పిండితో వేసుకుంటే మంచిదన్నారు, అందుకని చెప్పి బియ్యం పిండితో వేసుకున్నాను నేను. అసలు నిజం చెప్పాలంటే ఇవాళ పని చేసుకోవడానికి చాలా కష్టమైపోయింది నాకు. అటొక పని ఇటొక పని, మొత్తం పని అంతా చేసుకోవాల్సరికి నాకు చాలా అయిపోయింది. అసలు మామూలుగా అయితే నేను ఎప్పుడైనా సరే ముందు రోజే పని చేసి పెట్టుకునేదాన్ని, పొద్దున్నే నాకు బట్టలు అవి ఉంటాయి కాబట్టి చేసుకునేదాన్ని, కుదరదని చెప్పి. ఇంక ఇప్పుడు ఏంటంటే బట్టలు కుట్టడం లేదు కదా అని చెప్పి నేను పొద్దున్నే చేసుకుందాంలే అని రాత్రికి ఏం పని అయితే చేయలేదు, అదే ఇదైపోయిందనమాట. నైట్ కొంచెం అదో ఇది పని చేసుకుని ఉంటే పొద్దునకి ఇంత శ్రమ లేకుండా ఉండనిపించింది, కానీ అమావాస్య ఉంది అని చెప్పారు, అందుకని చెప్పి అయితే నేను పొద్దున్నే చేసుకుందాంలే, పెద్దగా ఏముండదులే అనుకున్నాను. కానీ పని అయితే చాలా ఉండిపోయింది అట్లే, ఈడొక పని ఆడొక పని చేయాల్సి వస్తుంది. ఓ పొయ్యి మీదేమో అన్నానికి పెట్టాను చిత్రానికి, ఇంకో పొయ్యి మీదేమో ప్రసాదానికి బెల్లమన్నం చేస్తున్నాను. మిగతా టైంలలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ పండగ టైంలో మాత్రం పని వద్దన్నా కానీ పనికి వచ్చదనమాట. పని పూర్తయింది అనుకున్నా కానీ మళ్ళీ ఇంకొక పని రెడీగానే ఉంటుంది. పని అయితే తరగదు, వస్తూనే ఉంటుంది. మా ఇంట్లో ఏంటంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారండి, మా పిల్లలందరూ కలిసి ఒక 10 మంది దాకా ఉంటారు. మా పిన్ని వాళ్ళ పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, నా పిల్లలు, ఇంకా చాలామందే ఉన్నారు, అందుకని చెప్పి నాకైతే పని ఎప్పటికీ ఉండనే ఉంటుంది. 10 మంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీకే తెలియాలి. స్కూల్ లేదు అంటే కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట, చేసే అల్లరి కూడా అంతే ఉంటుంది.
మొత్తానికి నేను ఎలాగోలాగా ఒక పని ఇటు ఒక పని అటు చేసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి బెల్లమన్నం అయితే రెడీ అవుతుంది. నేనైతే ఎక్కువగా బెల్లమన్నంలో పాలైతే వేసి చేసుకోవడం నాకు బాగా ఇష్టం అండి. పాలు నెయ్యి వేసుకోవడం చాలా బాగా ఇష్టం నాకు. ముందుగా పటాలు అయితే తుడిచిపెట్టుకున్నాను.